హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు 2 పట్టు శారీ బ్లౌజెస్, ఒక మంగళగిరి శారీ బ్లౌజ్ డిజైన్ ఎట్లా చేయొచ్చో మేము ఎలా చేసామో ఒకసారి మీకు చూపిస్తాము చూడండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి మంగళగిరి శారీ అండి. శారీ అయితే కస్టమర్ డెలివరీ తీసుకెళ్ళిపోయారు. మోస్ట్లీ ఇది మంగళగిరి శారీ. నేనైతే బ్యాక్ సైడ్ వన్ సైడ్ అయితే చిన్న చిన్న బూటీ వర్క్ చేశానండి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కాలర్కి అయితే వర్క్ చేశాము. కాలర్కి మొత్తం వర్క్ చేశాను ఇలాగా. అలాగే ఫ్రంట్ ఒక్క సైడ్ అయితే డిజైన్ చేశాను. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా, మంగళగిరి శారీ కదండి, కొంచెం వర్క్ వచ్చేసి సింపుల్ వస్తేనే బాగుంటుంది. సో నేనైతే ఇందులో ముత్యాలు, బీట్స్, జర్దోసి, కర్దానా బీట్స్ అయితే యూస్ చేశాను. కొంచెం సింపుల్ టెక్నిక్లో డిఫరెంట్గా అయితే డిజైన్ చేశానండి. శారీ కూడా మోస్ట్లీ సేమ్ కలర్, అందుకే నేనైతే కాంట్రాస్ట్ అయితే ఇందులో తీసుకోలేదు. ఎందుకండి వర్క్ స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కాకుండా. కాలర్ అయితే మొత్తం టోటల్ ఇలా కాలర్కి వచ్చేసి వర్క్ ఇచ్చేసాను. ఎందుకండి నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టు శారీ అండి. ఇది ఈ శారీ వచ్చేసి నాకు కస్టమర్ రాజమండ్రి నుంచి అయితే పంపించారు. సో వాళ్ళ పాప మ్యారేజ్ కోసం అని 2 శారీస్ అయితే పట్టు శారీస్ పంపించారు. సో నేను ఆ శారీస్ అయితే వర్క్ చేశాను. ఫస్ట్ శారీ డీటెయిలింగ్ అయితే ఇట్లా ఉంది. లైట్ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే శారీ తీసుకున్నారు. శారీ అయితే చాలా బాగుందండి ఇది. సో నేను వచ్చేసి దీనికి ప్లెయిన్ రా సిల్క్ తీసుకుని వర్క్ చేశాను. ఎందుకండి ప్లెయిన్ రా సిల్క్ అయితే తీసుకుని ఫుల్ వర్క్ అయితే చేశాను. సో ఈ డిజైన్ మొత్తం మీకు కనిపించాలంటే సో నేను మ్యానిక్వీన్కి అయితే వేసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. మొత్తం బ్లౌజ్ డీటెయిలింగ్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తుంది మ్యానిక్వీన్కి వేస్తే కనుక. సో దాని అవుట్ఫిట్స్, బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ కదండి, చాలా వెయిట్ అయితే వచ్చింది బ్లౌజ్ వెయిట్. మొత్తం ఇది వచ్చేసి రా సిల్క్ అండి. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ అయితే తీసుకున్నాను. ప్యూర్ రా సిల్క్ తో నేను మొత్తం జరదోసి తోటే వర్క్ చేశాను, ఫుల్ వర్క్ అయితే. సో ఇదిగోండి వర్క్ అయితే ఫుల్ వర్క్, టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే చేశానండి. అక్కడక్కడ చిన్న చిన్నగా పికాక్ అయితే యూస్ చేశాను, చాలా స్మాల్ పికాక్ యూస్ చేశానండి. ఇదిగోండి పికాక్. మొత్తం బ్లౌజ్ మొత్తం నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే తీసుకున్నాను. మొత్తం ఆల్ ఓవర్ కర్దానా బీట్స్ తో వర్క్ చేసుకున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్ యూస్ చేశాను. అలాగే జరదోసి అండ్ నాట్ కూడా యూస్ చేశానండి. మొత్తం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను. సో స్లీవ్స్ వచ్చేసి ఇదిగోండి, స్లీవ్ కి నేను కింద హ్యాంగింగ్ బీట్స్ అయితే వేసాను, మయూరి బీట్స్ అండి ఇవి. సో 2 కలర్స్ అయితే యూస్ చేశాను మయూరి బీట్స్ లో. లైట్ సిల్వర్ కలర్, లైట్ గోల్డ్ కలర్. మొత్తం ఇది ట్రాన్స్పరెంట్ అండి మొత్తం ఇది వచ్చేసి. సో అందుకే చాలా నీట్ గా బాగుంటుందండి ఇది. హ్యాండ్ కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చామండి. ఇలా కట్ వర్క్ ఇచ్చి మొత్తం టోటల్ ఫుల్ వర్క్ అయితే చేసాము. ఫుల్ వర్క్ చేసి ఇలా బీట్స్ ఇచ్చాము. సో చాలా బాగుంది కదండి బ్లౌజ్ వచ్చేసి. సో నేను మీకు శారీ పేరింగ్ చేసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగోండి అవుట్ఫిట్ అయితే ఇలా ఇట్లా వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే. ఇది అండి, ఇది ఒక స్టైల్. నెక్స్ట్ శారీ వచ్చేసి అది కూడా పట్టు శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి సో నేను మీకు ఆ శారీ చూపిస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి, గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్. టోటల్ బ్యాక్గ్రౌండ్ అయితే గోల్డ్ ఇచ్చారు. సో అక్కడక్కడ రెడ్ కలర్ డిజైన్ అయితే చేశాడు. బోర్డర్ వచ్చేసి ఫుల్ బోర్డర్ అండి, ఇలాగా కొంచెం బోర్డర్ అయితే హెవీగానే ఉంది. గోల్డ్ కాంబినేషన్ లో కాబట్టి బోర్డర్ అయితే సెపరేట్ అయితే కనిపించట్లేదు. సో వన్ సైడ్ వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ అయితే ఇచ్చాడు. సో దీనికైతే నేను శారీలో వచ్చిన బ్లౌజే డిజైన్ చేశాను.
శారీలో అయితే జెకార్డ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి. సో నేనైతే జెకార్డ్ బ్లౌజ్ డిజైన్ చేశాను. సో ఇది కూడా నేను ఒకసారి మీకు మ్యానిక్విన్కి అయితే వేసి చూపిస్తాను ఒక్కసారి. సో మ్యానిక్విన్కి వేస్తే కనుక మనకి బ్లౌజ్ డీటెయిలింగ్ క్లియర్గా తెలుస్తుందని మీకు దీనికి వేసి చూపిస్తున్నాను. సో ఈ బ్లౌజ్కి అయితే నేను నెట్ అయితే యూస్ చేశానండి బ్యాక్ సైడ్. సో ఇప్పుడు నెట్ బాగా ట్రెండ్ నడుస్తుంది కదండి, కస్టమర్ కూడా నెట్ ప్రిఫర్ చేస్తారు. సో నాకు నెట్ మీద ఏదైనా వర్క్ చేయండి డిఫరెంట్గా అన్నారు. సో అందుకోసమని నేను నెట్ మీద అయితే డిజైన్ చేశాను. ఇది వర్క్ వచ్చేసి. సో బ్లౌజ్ డీటెయిలింగ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఇది కీ హోల్ అండి. కీ హోల్ నెక్ అయితే తీసుకున్నాను. కీ హోల్ నెక్ తీసుకుని ఇటు సైడ్ అయితే నెట్ తీసుకున్నాను. సో 2 సైడ్స్ నెట్ తీసుకున్నాను. నెట్ తీసుకుని శారీ కాంబినేషన్ లో మనకి రెడ్ గ్రీన్ వచ్చింది కాబట్టి సో నేను డిజైన్ లో కూడా రెడ్ గ్రీన్ యూస్ చేశాను. ఇదిగోండి టోటల్ ఇట్ సైడ్ ఫుల్ వర్క్ అయితే వస్తుందండి. సో ఇట్ సైడ్ అయితే మొత్తం ఇదంతా బుటీ వర్క్ అయితే ఇచ్చాను. ఇక్కడైతే హుక్ ఇచ్చానండి. యాక్చువల్లీ నేను థ్రెడ్ ఇవ్వలేదు, హుక్ అయితే ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా తీసుకున్నానండి. ఇలా 3 కర్వ్స్ తీసుకుని ఇక్కడ స్ట్రైట్ కర్వ్ తీసుకున్నాను. సారీ, ఇక్కడ స్ట్రైట్ తీసుకున్నాను, కర్వ్ కూడా కాదు. సో 1 సైడ్ అంతా మొత్తం ఫుల్ వర్క్ అయితే చేశానండి. సో దీని స్లీవ్ చూడండి, దీని స్లీవ్ అయితే చాలా రిచ్గా అయితే వచ్చిందండి. సో వాడు ఇచ్చిన బోర్డర్ని నేను దాని మీద వర్క్ చేశాను. మళ్ళీ వాడు ఒక బోర్డర్, సో సారీలో బ్లౌజ్లో ఇచ్చిన బోర్డర్ని కాకుండా మనం వేరే బోర్డర్ లాగా డిజైన్ చేసుకున్నామంటే బ్యాక్గ్రౌండ్ ఒక డిజైన్ ఉంటుంది, మనం చేసేది అయితే ఒక డిజైన్ ఉంటుంది. సో ఎనీ టైం మనకి ఏ బోర్డర్ అయితే ఇచ్చాడో ఆ అవుట్లైన్ పట్టుకుని మనం మగ్గం వర్క్ చేస్తే డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంటుందండి. వర్క్ డీటెయిలింగ్ వచ్చేసి సో అక్కడక్కడ అయితే బీట్స్ యూస్ చేశాను. బీట్స్ యూస్ చేసి ఇక్కడ చిన్న చిన్న బూటీస్ కింద అయితే హ్యాండ్కి అయితే ఇచ్చామండి. మొత్తం అయితే నేను యూస్ చేసిన మొత్తం నాట్ స్టిచ్ అయితే యూస్ చేశాను. సో నాట్ స్టిచ్ అంటే మగ్గం వర్క్ లో చాలా టైం టేక్ అండి. సో ఇది బ్రైడల్ ఐటమ్ వల్ల నేను నాట్ అయితే యూస్ చేశాను. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. సో దీనికి శారీ పేరింగ్ చేసి చూపిస్తాను. సో మన ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ అయితే వర్క్ ఫుల్ చేసుకుంటే కనుక సో మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ లాగా వస్తుందండి. సో ఫ్రంట్ పార్ట్ ఇలా ఆల్ ఓవర్ వర్క్, బ్యాక్ సైడ్ 1 సైడ్ ఫుల్ వర్క్, హ్యాండ్ ఇలా చేస్తే ఓవరాల్ గా బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చిన అపీరెన్స్ అయితే వస్తుంది. ఇది శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. ఫస్ట్ శారీలో డిజైన్ అయితే ఎట్లా ఇచ్చాడో ఒక్కసారి చూడండి. శారీ డిజైన్ మొత్తం ఇట్లా ఇచ్చాడండి. ఒక థీమ్ బేస్ మీద అయితే శారీ అయితే డిజైన్ ఇచ్చాడు. ఒకసారి ఇలా చూడండి. సో ఈ శారీకి అయితే వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి. సో నేనైతే ఈ బ్లౌజ్ అయితే యూజ్ చేసుకోకుండా దీనికోసం రా సిల్క్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి. సో ఇలా రా సిల్క్ అయితే తీసుకున్నాను. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి. సో నేను ఈ బ్లౌజ్కి అయితే ఎట్లా చేశాను అంటే హ్యాండ్ వచ్చేసి మొత్తం టోటలీ థీమ్ బేస్ మీద అయితే వెళ్ళామండి వర్క్ అంతాను. మీకు ఒక్కసారి డీటెయిలింగ్గా చూపిస్తున్నాను చూడండి. సో బోర్డర్ డిజైన్ అయితే ఇట్లా ఇచ్చామండి. ఫ్లవర్స్ కింద ఇచ్చి బాక్సెస్ డిజైన్ అయితే ఇచ్చాను బోర్డర్లో. సో ఈ శారీలో ఇక్కడ ఆల్రెడీ బాక్స్ డిజైన్ అయితే ఇచ్చాడు కాబట్టి సో నేను ఎడ్జ్లో బాక్స్ డిజైన్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఈ థీమ్ మొత్తం టోటలీ మేము డ్రా చేసుకుని ఇక్కడైతే ఇలా థీమ్ వర్క్ అయితే చేసాము. ఇదిగోండి. స్లీవ్ పై పార్ట్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్ లాగా చేసాము. మొత్తం ఇలా ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చేసామండి హ్యాండ్కి వచ్చేసి పై పార్ట్ మొత్తం. సో అక్కడక్కడ కొంచెం ప్లేన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్లేన్ కవర్ చేయడం కోసం నేను బూటీస్ అయితే ఇచ్చాను. సో మనం ఈ ప్లేన్ మీద కూడా టోటల్గా వర్క్ చేసేసుకుంటే సో మనం చేసిన థీమ్ ఒకటి సెపరేట్గా అయితే కనిపించదు. సో ఆ థీమ్కి కొంచెం స్పేస్ ఇస్తే ఆ థీమ్ డిజైన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది వర్క్లో. అందుకే కొంచెం అయితే గ్యాప్ ఇచ్చి బూటీస్ అయితే చేసామండి. హ్యాండ్ డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. సో దీనికి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే నేను ఇలా చేశాను అంటే సో ఇదిగోండి బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి ఒకసారి. హ్యాండ్కి ఎడ్జ్లో ఎలా అయితే డిజైన్ అయితే ఇచ్చానో సో అదే డిజైన్ నెక్ లైన్లో అయితే యూస్ చేసుకున్నాను. ఇలాగా నెక్ లైన్లో యూస్ చేసుకుని సైడ్ అయితే నేను కొంచెం స్కీపర్ వర్క్ ఇచ్చాను. ఈ స్కీపర్ వర్క్ కూడా మనకి శారీ థీమ్లోంచే తీసుకున్నానండి డిజైన్ కూడా.
సో ఇదిగోండి ఈ పార్ట్ లో ఉంది మీకు ఈ థీమ్ వచ్చేసి. సో ఇదే పార్ట్ ని డ్రా అయితే చేసుకుని ఇలా అయితే వర్క్ ఇచ్చానండి. సో మనం థీమ్ బేస్ మీద వర్క్ చేసుకుంటే ఏమవుతుందంటే, సో కాపీ మనం వేరే వాళ్ళది కాపీ చేసుకొని వర్క్ చేయించుకున్నట్టు కాకోకుండా దీనికోసమే మనం డిజైన్ చేయించుకున్నట్టు ఉంటుంది మనం ఇలా ఒక థీమ్ మీద వెళ్తే కనుక. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎట్లా వర్క్ వస్తుందో సో ఫ్రంట్ కూడా ఇలా వన్ సైడ్ అయితే ఇట్లా వర్క్ వచ్చింది. సో శారీ బ్లౌజ్ అయితే ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇంకొక బ్లౌజ్ ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఫస్ట్ శారీ చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇదిగోండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి. శారీ మీద సిల్వర్ కలర్తో అయితే మీకు డిజైన్ ఇచ్చాడు. దీని బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చాడు. సో నేను కూడా దీనికి డిఫరెంట్ బ్లౌజే డిజైన్ చేశాను. సో నేనేం చేశానంటే ఇలా క్రీమ్ వైట్లో తీసుకున్నానండి బ్లౌజ్ వచ్చేసి. ఇదిగోండి ఇది కూడా రా సిల్క్ మెటీరియల్తో తీసుకున్నాను. స్లీవ్కి వచ్చేసి ఇలా అయితే వర్క్ చేశానండి. ఇలా సైడ్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి వర్క్ అంతా. సైడ్ ఇలా ఆల్ ఓవర్ వచ్చి సెంటర్ పార్ట్కి వచ్చి డౌన్ వస్తుందండి. ఆ డౌన్లో అక్కడక్కడ బుటీస్ అయితే ఇచ్చామండి. స్లీవ్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ షేప్ అయితే ఇలా కర్వ్స్ అయితే ఇచ్చామండి. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ డిజైన్ అయితే చేసాము. ఇలా ఈ కర్వ్స్ అయితే ఇచ్చేసి డిజైన్ అయితే చేశాను. సో బ్యాక్ సైడ్ చాలా సింపుల్ వర్క్ అయితే ఇచ్చానండి. సిల్వర్ కలర్ జర్దోసి కరదానా బీడ్స్ అయితే యూజ్ చేశాము. అక్కడక్కడ ఆరెంజ్ కలర్ హైలైట్ అయితే చిన్న చిన్న నాట్ స్టిచ్ లో హైలైట్ చేశాను ఆరెంజ్ కలర్ వచ్చేసి. సో అక్కడక్కడ బుటీ అయితే ఇచ్చామండి. సో బ్లౌజ్ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. సో బ్లౌజ్ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే మీ కొలీగ్స్కి ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బై.